డేటా ఇంటర్ప్రిటేషన్ అండ్ డేటా సఫిషియన్స్ ఆల్రెడీ డిస్కస్ చేసాం 3-2లో. డేటా ఇంటర్ప్రిటేషన్ కి డేటా సఫిషియన్స్ కి ఇది 5 మార్కులు, ఇది 5 మార్కులు. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫోసిస్ లో 25 క్వశ్చన్స్ రీజనింగ్, 15 క్వశ్చన్స్ క్వాంట్ అనుకోండి ఎగ్జాంపుల్. టోటల్ 40 క్వశ్చన్స్ అనుకోండి. ఈ 40 క్వశ్చన్స్ లో 10 క్వశ్చన్స్ కంప్లీట్లీ అప్రాక్సిమేట్లీ 25% కవరింగ్ ద డేటా ఇంటర్ప్రిటేషన్ యాజ్ వెల్ యాజ్ డేటా సఫిషియన్స్. సార్ ఏంటి సార్ టాపిక్ అంటే ఏంటి, దీనికి ఏమైనా ఫార్ములాస్ ఉంటాయా? వీటికి ఎలాంటి ఫార్ములాస్ ఉండవురా. ద మెయిన్ థింగ్ ఈజ్ వాడు ఒక డేటా ఇస్తాడు, ఆ డేటాలో పడి కొన్ని క్వశ్చన్స్ మనం సాల్వ్ చేయడమే. వాడే క్వశ్చన్ ఇస్తాడు, వాడే ఆన్సర్ ఇస్తాడు. అందులో పడి మనం డేటా అన్నది ఎలా తీసుకోవాలన్నది డేటా ఇంటర్ప్రిటేషన్. కంప్లీట్ డేటా సఫిషియన్స్ ఆల్రెడీ నేర్చుకున్నారు. డేటా సఫిషియన్స్ ఏంటి? దే ఆర్ గివింగ్ ఏ 2 స్టేట్మెంట్స్. అసలు మనం ఆన్సర్ చేయగలమా లేదా, whether we can answer the question or not, that is called data sufficiency. That is the difference in the data interpretation and data sufficiency. Clear all of you? All of you clear? Please yes or no. Yes sir. Yeah, simple. For example, కరెక్ట్గా చూడండి, look at here. మొత్తం ఒక 30,000 మెంబర్స్ ఉన్నారు అండర్ గ్రాడ్యుయేట్స్. దేర్ ఆర్ ద 30 మెంబర్స్ అండర్ గ్రాడ్యుయేట్స్ ఇన్ విశాఖపట్నం. అండర్ గ్రాడ్యుయేట్స్ అంటే విశాఖపట్నంలో చదువుతున్న వాళ్ళు, బీటెక్ చదువుతున్న వాళ్ళు 30,000. ఇందులో we have a, for example, some colleges. For example, the P is a college, college Q, college R, college S, college T ఉంది. This is 10, this is 15, this is 25, this is 10, this is 30%, 10%, 15%, 25%, 10%. Are you clear? ఇవన్నీ యాడ్ చేస్తే you have to get 100%. మొత్తం నీకు 100% రావాలి. దట్ ఈస్ ద మెయిన్ థింగ్. ఇప్పుడు ఏంటి, ద ఫస్ట్ స్టెప్ ఈస్ ఎలా అడుగుతాడు? ద ఫస్ట్ థింగ్ ఈస్ వీ హ్యావ్ టు కన్వర్ట్ ద పర్సంటేజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద వాల్యూస్. దట్ ఇస్ ద ఫస్ట్ టార్గెట్. మీకు ఆల్రెడీ చెప్పాను, పర్సంటేజ్ కాన్సెప్ట్ చెప్పినప్పుడు ద స్ప్లిట్ అండ్ మర్జ్ మెథడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నీకు 11% ఉన్నా, 71% ఉన్నా, 82% ఉన్నా, వాట్ ఎవర్ ద వాల్యూ హియర్, the first target is we have to calculate for the 10%, then the 1% చెప్పాను ఆల్రెడీ క్లాస్ లో. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 30,000 ఉందిరా, లెట్ us consider 30,000 ఉంది. 1 minute. See here, ఒకసారి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టోటల్ మెంబర్స్ ఆర్ 30,000 ఉన్నారు. ఐ హ్యావ్ టు క్యాలిక్యులేట్ 11% క్యాలిక్యులేట్ చేయాలి. జనరల్ గా మనం చేసే పద్ధతి ఏంటి, ద 11% బై 30,000. ఈ మెథడ్ వేస్ట్ అని చెప్పాను నేను. డోంట్ టేక్ 11/100. జస్ట్ ద 11 కెన్ బి టేకెన్ యాజ్ 10% and 1%. ఎవ్రీ 10% కి ఒక 0 క్యాన్సిల్ అవుతుందని చెప్పాను. అంటే వాట్ ఈస్ ద 10% ఆఫ్ 30,000? ఎనీబడి ఇన్ ద క్లాస్? వాట్ ఇస్ ద 10,000 ఆఫ్ 30,000? 3,000. అంటే ఒక 0 క్యాన్సిల్, అంటే 10% ఇస్ 3,000 ప్లస్ అగైన్ 10 కి 1 కి ఒక 0 క్యాన్సిల్ అవ్వాలని చెప్పాను. therefore 1% of this, one more 0 cancel, therefore answer is 300. Therefore 3,300 is 11% of 30,000. Are you clear better all of you? Are you clear all of you? Please yes or no. For example, I'm having as a 300 rupees undi. For example, 300 rupees. What is the 10%? What is the 1%? The 10% can be taken as 1 0 cancel, that is called 30. The 1%, one more 0 cancel, the answer is 3. Therefore this will be 33. When there is a zeros, we can cancel a zeros. When there is no zeros, we have to place a 0. For example, 30 rupees undi. What is the 30 rupees of 11%? The 10% oka 0 cancel, that is a 3. But 1% there is no 0.
Therefore, we have to place a 0 in front of the 3. Therefore, the 1% becomes 0.3. Therefore, 3 plus 0.3 is equal to 3.3. For example, what is the 3 of 11%? 3 of 11%, please say, please respond. 3 of 10%, how much better? 3 of 10%, 0.3, because there is no 0 to cancel. The 1%, we have to place one more 0, that is called 0.03. This is the total value. Are you clear? When there is a zeros, we have to place a 0. When there is no zeros, we have to place in front of the number. It may be a 3 here, it may be 300, depending upon the question. We have to place a 0 in front of the number, or before or after number. Clear? Next point, in a data interpretation, especially data interpretation law, they are completely focusing on 3 important topics. Those important topics are percentage, the next one is a ratio, the third one is a average. We call it also percentage, ratio, average. ఈ మూడిట్ల మీద ఫోకస్ అయ్యి డేటా ఇంటర్ప్రిటేషన్ క్వశ్చన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒకరితో ఒకరిని కంపేర్ చేస్తే రేషియో, 3 మెంబర్స్ ని యావరేజ్ తీసుకుంటే యావరేజ్, నీ పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేస్తే పర్సంటేజ్. ఇందులో టైమ్ అండ్ వర్క్ లో, టైమ్ అండ్ డిస్టెన్స్ లో, ఇన్ ద ప్రాబబిలిటీ, పర్ముటేషన్ కాంబినేషన్స్ అవి ఏవి ఉండవు. We are discussing only 3 important topics. Those are called as a percentage. The second thing is a ratio. The third thing is have a average. Clear, all of you? All of you clear? All of you clear? చూడండి, now I am going for the what kind of questions comes for the percentage. చూడండి, ఇందులో percentage చూడండి. Before we are going for the percentage, the first thing is we have to calculate the individual values of P, Q, R, S, T calculate చేద్దాం. For example, how much, what is the value of the P? Anybody in the class? What is the value of P? What is the 10% of 30,000? 3,000, sir. 3,000, 1 minute. 3,000. What is the 15% of 30,000? 10 plus 5? 4,500. 4,500. Therefore, 3,000 is a 10%. 10% లో 3,000 సగం is a 1,500. Therefore, 3,000 plus 1,500. The answer is 4,500. Here, what about the third one? What is the 25% of 30,000? 7,500. 7,500. The 7,500 having a 4 parts: 7,500, 7,500, 7,500, 7,500. What is the 30% of yes? What is the 30%? 9,000. What is the 10%? Again, we have a same answer, 3,000. If we add all the values, again you are getting as a 30% better. Clear, all of you? ఇప్పుడు క్వశ్చన్స్ ఎలా ఉంటాయి చూడండి. How the questions will be in a percentage. What is the A is, for example, P is what percentage of A అంటాడు, P is what percentage of Q అంటాడు. ఇక్కడ P is what percentage of Q అంటే ఏదైతే ముందుందో that should be denominator, the last should be numerator, the last should be denominator. P by Q. What is the P value? Is a 3,000. P అన్నది Q లో ఎంత శాతం? P is a 3,000. Q is a, what is that? 5,000. We have to convert into percentage, is a 100. 2 zeros cancel. 5 6 are 5 9s are 3 2s are 3 3s are. చెప్పండి, ఇప్పుడు చెప్పండి. 2 by 3 అంటే what is the percentage? Anybody in the class? 2 by 3. 66.66%. Percentage. Perfect. What is the 2 by 3 ki? What is the base value? 2 by 3 ki what is the base value? 2 by 3 కి బేస్ ఎంత? అసలు 2 by 3 ఎలా వచ్చింది? How we got 66.66? 1 by 3. Yes. 1 by 3 దాని యొక్క పేరెంట్. 1 by 3 is a parent. 1 by 3 we have to know, don't multiply into 100. చిన్నప్పుడు చేసే మెథడ్ మాకు పక్కన పెట్టేయండి. 1 by 3 is called as a 33.33, where 3 is a base value, whereas 3 is a base value. అక్కడ బేస్ ఎప్పుడు మారదు. ఎప్పుడైతే 1 by 3 becomes 2 by 3 అయ్యిందో, the base is a constant, the 1 becomes 2, that 33 plus 33 is equal to 66.66%. When 2 becomes 3 by 3 is equal to 100%. The denominator shouldn't change, thence 3 is a base. Then for example, 4 by 3, 100 plus 33 is equal to 133.33%. For example, 5 by 3 is a 166.66%. All of you clear? All of you clear? అందరికి అర్థమైందా లేదా? Yes, sir. Yes.
The question ఎలా ఉంటుందంటే P is what percentage of Q అంతే. The second question is, see here, second question is how much P is, what percentage P is more than Q అంటాడు. What percentage P is what percentage more than Q అంటాడు. కరెక్ట్ గా చూడండి, P అన్నది Q కన్నా ఎంత ఎక్కువ, సారీ లెట్స్ కన్సిడర్ R తీసుకో, కన్ఫ్యూజ్ అవ్వద్దు. R is how much is more than Q అన్నాడు అనుకోండి ఎగ్జాంపుల్. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ దే ఆర్ కంపేరింగ్ ద టూ వాల్యూస్. R వాల్యూ ఎంత అన్నాను, R వాల్యూ 7500, వేర్ ఇస్ ద Q వాల్యూ ఎంత 4500. చూడండి, రెండు వాల్యూ కంపేర్ చేస్తున్నాడు. R is how much is more than Q. We have to take a difference of these two, 5500, 6500, 7500. The difference of these two is a 3000. Denominator, ఇక్కడ denominator ఎక్కడ ఎంత తీసుకోవాలి, ఇక్కడ మోర్ ఉంది కదా, ఎప్పుడైతే మోర్ ఉందో denominator లో take a less value among these two. ఇక్కడ less value ఎంత 4500. Therefore 3000 by 4500 ముందు క్యాన్సిల్ చేయి. This is a 6, this is a 9, this is a 2, this is a 3. 2 by 3 is equal to what is the percentage? What is the percentage? 66% more. For example, P is what percentage? P is what percentage less than Q అన్నాడు. ఇప్పుడు చెప్పండి, ఈ కేసులో I said is a more, then I am taking a less value in a denominator. In this case I have a less. What is the response? The reverse entra దాన్ని ప్లేన్ చేయాలి. P is what percentage of Q అంటే P is a 3000, P is a 3000, Q is a 4500. The difference between these two will be 1500 divided by, in this we have a less value among the 3000 P and a Q is a 4500. We have to take a more value in the denominator, is a 4500. Therefore 15 ones are 15 threes are, therefore 1/3 is equal to 33.33% is less. P is 33.33% of less than Q. All of you clear? All of you clear? Please yes or no? తొందరగా. Yes, sir. పర్సంటేజ్ లో రెండే క్వశ్చన్స్ అయితే P by Q, అదర్వైజ్ P is more than Q. P is more than Q అంటే డినామినేటర్ లెస్ వాల్యూ తీసుకోవాలి. P is less than Q అంటే డినామినేటర్ లో మోర్ వాల్యూ తీసుకోవాలి. దట్స్ ఆల్ అబౌట్ ద డేటా ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ percentage. Clear beta? Let us consider 1 minute. For example, 1 minute. Same question we'll discuss. The second thing is ratio. First percentage అయిపోయింది కదా, రేషియో మీకు తెలుసు. వాట్ ఇస్ ద రేషియో? ఇప్పుడు రేషియో ఏమంటాడంటే వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ P to R అంటాడు. వాట్ ఇస్ ద రేషియో అమ్మా? వాట్ ఇస్ ద రేషియో ఆఫ్ P to R? ఎనీబడి ఇన్ ద క్లాస్? 2:5. Yes, the answer is 10:25. 10:25. Therefore 10, 1, 5 2s are 5 5s are. Therefore 2:5 ratio. Direct గా మనం తీసుకోవచ్చు, no need to calculate. అంటే 10% of 30,000 is to the 25% of 30,000 తీసుకోవచ్చు పర్లేదు రేషియోలో. రేషియో దట్ ఈస్ కాల్డ్ as reciprocal value. రేషియోలో ఎప్పుడు కూడా డైరెక్ట్ గా మనం పర్సెంటేజ్ తీసుకోవచ్చు. What is the second thing? What is the ratio of P plus Q plus S, P plus R plus P? What is your answer? What is the ratio of P plus Q plus S is to T plus R plus P? What is the answer? What is the ratio? Direct ratio. The P is a 10, the Q is a 15, the S is a 30. What about this? 45, this is a 55 is to. What about the T is a 10, R is a 25, where P is a 10. What is the answer? 45. Therefore 55 is to 45 can be 5 9s are 5 11s are. Therefore the ratio is 11:9. For example, what is the ratio? What is the average ratio of P and Q
2 T and S అంటాడు. ఇక్కడ యావరేజ్ రేషియో అడుగుతున్నాడు. వెన్ దే ఆర్ ఆస్కింగ్ అబౌట్ ద యావరేజ్ రేషియో, ఫస్ట్ ఆఫ్ ఆల్ P and Q తీసుకో. P and Q is 25. 25 కి యావరేజ్ ఎంత? 12.5. అంతేనా కాదా? ఇస్ ఇట్ క్లియర్? అర్థమైందా లేదా? Therefore 10 plus 15/2 ఎందుకు చేస్తున్నాను? ఐఎమ్ టేకింగ్ ఓన్లీ 2 వేరియబుల్స్ P and Q ఈచ్ 2. వాట్ అబౌట్ ద T and S? 10 plus 30/2. 2 cancel. This is 25. This is 40. Therefore 5 5s are 5 8s are. Therefore the answer is 5:8. All of you clear about the ratios? All of you clear about the ratio? Yes. What about the third point is average? తొందరగా వెళ్ళిపోతాను క్వశ్చన్ లో చూడండి. ఇంకో 1 minute లో. Come to the average. What is the average? మీకు తెలుసు. Average is equal to sum by total. For example, what is the average of all? Ante we have to add 10 plus 15 plus 25 plus 30 plus 10. All those equal to 100. 100 by how many variables we have? 5 variables. 100 by 5. What is the answer? 20% is the average. Clear? For example, what is the average of P and Q and T entered? P and Q and T ki average anta? 10 plus 15 plus 10. The answer is what? 35. 35 by 3. Why I am doing a 3? Because I am considering the 3 variables P, Q, T. Clear all of you? All of you clear better? Please check chain of sir. Please check Yes, out. sir. Yeah. Okay, 10 seconds break uన్నా. Yes. ఇప్పుడు చెప్తుంటాం కదా డిఫరెంట్ టైప్స్ అని. అలాగా చూడండి, డేటా ఇంటర్ప్రిటేషన్ లో వి హ్యావ్ ఏ, నిన్న ఒక క్వశ్చన్ చూసాం ప్రాబబిలిటీలో. వాట్ ఇస్ ద టైప్? ఎనీబడి ఇన్ ద క్లాస్? నిన్న ప్రాబబిలిటీలో లాస్ట్ లో క్వశ్చన్ చేసాం. వాట్ ఇస్ ద మోడల్ దట్? ఏంటి ఆ మోడల్ ఏంటి? ఒక్కడు గుర్తులేదు. ఎవరు మెసేజ్ చేశారా? ఎనీబడి మెసేజ్? Dimension. So the first model is called as a tabular. ఒక టేబులర్ ఫామ్ లో డేటాని అరేంజ్ చేస్తాడు. ఈ డేటా నుంచి పర్సంటేజ్, రేషియో, యావరేజ్ క్వశ్చన్స్ ఉంటాయి. క్లియర్? దిస్ ఇస్ కాల్డ్ as a tabular form. First. The second one is a pie chart. The pie chart is also called as a circular. నువ్వు కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తే దీన్ని మొత్తం 5 పార్ట్స్ కి డివైడ్ చేశాను. ఈ 5 పార్ట్స్ లో నువ్వు కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తే there is a percentage అని కనబడింది. Therefore the total percentage I am considering as a 100%. Let us consider here in this case చూస్తే ఇక్కడ 30,000 ఉంది కదా. ఈ 30,000 ఎలా తీసుకుంటున్నాను? 100% అని తీసుకున్నాను. కరెక్ట్ గా చూడు, లిసన్ కేర్ఫుల్లీ. 100% is equal to 30,000. For example, if they are giving in terms of angles లో ఇస్తే, పర్సంటేజ్ కాకుండా యాంగిల్ ఇస్తే, how we can convert? We know the angle of a circle is 360 degrees. Therefore, ఇక్కడ 100 place లో we have to take a 360. Then we have to compare the 360 degrees is equal to 30,000. ఇలా కంపేర్ చేసుకోవాలి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 10 degrees ఉందనుకోండి. What is the 10 degrees? We know the chain rule. Do the cross multiplication. All of you got clarity? All of you got clarity? Please yes or no better? అర్థమైందా? సార్ ఒకసారి రిపీట్ చేయరా? ఎస్, వెయిట్. అర్థం కాకపోతే అడగండి రా. ఇక్కడ ఇందాక క్వశ్చన్ లో పర్సంటేజ్ లో ఇచ్చాడు. ఒక్కసారి చూడండి. లుక్ ఎట్ హియర్. ఇక్కడ ఇదొకటి కంపేర్ చేయండి. ఇందులో నేను 10 తీసుకున్నాను, 20 తీసుకున్నాను, 15 తీసుకున్నాను, 45 తీసుకున్నాను. లెట్స్ ఎగ్జాంపుల్ 5 తీసుకున్నాను. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఆల్ దీస్ ఆర్ పర్సంటేజెస్. ఆల్ దీస్ ఆర్ పర్సంటేజ్ కాబట్టి ఎంటైర్ సర్కిల్ ని 100% అనుకుంటున్నాను. అవన్నీ యాడ్ చేస్తే 100 వస్తుంది. ఇందాక ఎంత ఇచ్చాను? టోటల్ నెంబర్ ఆఫ్ ఇన్ ఏ క్లాస్ ఈస్, మొత్తం స్టూడెంట్స్ అండర్ గ్రాడ్యుయేట్స్ ఇస్ 30,000. ఇక్కడ పర్సంటేజ్ ఇచ్చాడు కాబట్టి 30,000 తో కంపేర్ చేస్తున్నాను. ఇదే సర్కిల్లో ఇఫ్ ఐఎమ్ హ్యావింగ్ ఎ సేమ్ సర్కిల్,
If I am having a same circle, in this case we have a 10 degrees, 20 degrees, 15 degrees, 45 degrees, 5 degrees ఉందనుకో. ఇక్కడ డిగ్రీస్ ఉంది కాబట్టి ఈ మొత్తం ఎంటైర్ సర్కిల్ యొక్క యాంగిల్ నాకు ఎంత 360 degrees. యు నో ఆల్రెడీ 300 degree. ఇక్కడ 100 తీసుకున్నాను కదా, ఈ ప్లేస్ లో 360 తీసుకోవాలి. 100% ఈజ్ ఈక్వల్ 30,000 అన్నావు, ఇందులో 360 ఈజ్ ఈక్వల్ టు 30,000 తీసుకోవాలి. ఇక్కడ ఎలా చేసావు? 10% ఎంత అన్నావు? 10% how much? For example, 100% is at 30,000. 10% how much? Cross multiplication. 30,000 into 10 by 100. ఇలా చేస్తాం. The answer is 3,000. Like this, ఇక్కడ 360 is equal to 30,000. For example, 15 degrees కావాలనుకో, 15 degrees is equal to how much? Do the cross multiplication. Therefore, 30,000 into 15 degrees by 360. అర్థమైంది all of you? All of you clear? Please say yes or no better. Please say yes or no. Yes, sir. Yeah, the other thing is ఎలాగైతే మనం 1 minute ఎలాగైతే మనం కన్వర్షన్ చేస్తున్నామో కిలోమీటర్ పర్ అవర్ టు మీటర్ పర్ సెకండ్ లో 100% ద కన్వర్షన్ ఫ్రమ్ ద పర్సంటేజ్ టు యాంగిల్స్ చూడండి. 100% is equal to 360 degrees. The total circle is 100. The total angle of a circle is 360. Therefore 0 cancel. Therefore 10% is equal to 36 degrees. All of you got clarity? అందరికి అర్థమైందా లేదా? Sir. Therefore 1% కావాలంటే 1% is equal to 36 by 10 degrees. 36 can be taken as 18 by 5 degrees. Therefore 1%. For example, 20% కావాలంటే multiply both sides 2. Therefore 20% is equal to 72 degrees. First of all, నీ టార్గెట్ 10%. Just remember, 10% is equal to 36 degrees. ఇది ఒకటి గుర్తుపెట్టుకుంటే you can solve any question. Here all of you, please note down. Please note down this one. First type tabular, second type pie chart, third type see here. Third type ఏంటంటే గ్రాఫ్. The type 3 గ్రాఫ్ ఇస్తారు లాగా. ఈ గ్రాఫ్ ఇచ్చినప్పుడు నువ్వు బాగా చూడవలసింది ఇక్కడ ఎక్స్ యాక్సెస్ లో చూసుకోవాలి, ఈ వై యాక్సెస్ లో చూసుకోవాలి, ఈ గ్రేడ్ చూసుకోవాలి. క్లియర్? కమ్ టు ద లాస్ట్ వన్ అని చూసాం, ద క్యాస్కెట్. అన్నిటికన్నా టఫ్ అయింది క్యాస్కెట్, బాగా టైం టేకెన్. ఇక్కడ టేబులర్ ఫామ్ లో గానీ, సర్క్యులర్ లో గానీ, గ్రాఫ్ లో గానీ ద ఇన్ఫర్మేషన్ డైరెక్ట్లీ గివెన్. కమ్ టు ద క్యాస్కెట్ లో దే ఆర్ గివింగ్ ఏ ఇండైరెక్ట్ ఇన్ఫర్మేషన్ అని చూసాం. ప్రాబబిలిటీలో క్యాస్కెట్ క్వశ్చన్ కి ఎంత టైం పట్టిందో, ఈ క్యాస్కెట్ నుండి మనం టేబులర్ ఫామ్ తయారు చేసుకోవాలి. నేను తయారు చేసాం. ద బాక్స్ పి, ద బాక్స్ క్యూ, ద బాక్స్ ఎస్, ద రెడ్, బ్లూ, ఎల్లో అని చెప్పి ఒక బాక్స్ తయారు చేసాం. ఈ తయారు చేయడానికి ఎంత టైం పట్టిందా? 10 minutes టైం పట్టిందా? ఇదే 10 minutes ఇందులో సేవ్ చేసుకోవచ్చు. టేబులర్ కానీ, సర్కిల్ కానీ, పై చార్ట్ కానీ, గ్రాఫ్ లో కానీ. క్యాస్కెట్ లో దే ఆర్ గివింగ్ ఏ వన్ రీడింగ్ కాంప్రహెన్షన్. ఫ్రమ్ ద రీడింగ్ కాంప్రహెన్షన్ వీ హావ్ టు గెట్ ద టేబులర్ ఫామ్. అర్థమైంది all of you? Are you clear all of you? ఇంతవరకు అందరికి క్లారిటీ వచ్చిందా రాలేదా? ప్లీజ్ సే yes or no. Yes, sir. Yes, sir. Yes. ఇప్పుడు వెళ్తాను క్వశ్చన్. ఇన్ఫోసిస్ 2020 క్వశ్చన్. లుక్ ఎట్ హియర్. క్వశ్చన్ అవగానే డైరెక్ట్ గా బ్లైండ్ గా వెళ్ళిపోవడం కాదు. ఫస్ట్ ఫోకసింగ్ ఆన్ 10 minutes. ఇందులో మెయిన్ అడ్వాంటేజ్ ఒక క్వశ్చన్ లోనే 5 క్వశ్చన్లు. ఎక్కువ కష్టపడే పని లేదు. మనం ఎంత కష్టపడితే ప్రాబిలిటీ ఎంత నేర్చుకుంటే ఒక మార్క్ వస్తుంది. ఇందులో టేబులర్ ఫామ్ ఒక పాయింట్ నేర్చుకుంటే చాలు 5 మార్కులు. ఇక్కడ చూడండి. ద టేబుల్ గివెన్ బిలో షేర్స్ ది యాన్యువల్ ప్రొడక్షన్ ఇన్ ఏ వేరియస్ ప్రొడక్ట్స్ ఆఫ్ ఏ ఫేమస్ టాయ్స్ కంపెనీ. స్టడీ ద టేబుల్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్ ఫిగర్. ఇందులో మొత్తం 5 ఇచ్చాడు రా. లూడో, స్క్రాబుల్, చెస్, మోనోపోలో, క్యారమ్ ఇచ్చాడు. దే ఆర్ గివింగ్ ఏ నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఇచ్చాడు. ఆ ఇయర్ లో ఎంత ప్రొడ్యూస్ చేస్తున్నారు. Ludo 200, Scrabble 150, 78, 90, 65. Complete. This is Ludo information. This is Scrabble information. This is a chess information. This is a information. This is a carom information. Clear all of you? All of you clear how the tabular form will be? Here we go the question number 1. Your time starts now. Your time starts now. Question number 1.
క్వశ్చన్ చదివి ఆన్సర్ పెట్టండి. 30 seconds. Infosys 2020. సార్ లూడో. లూడో సార్. లూడో పర్ఫెక్ట్. లెస్ దాన్ 10 seconds. ఇందులో డేటా ఇంటర్ప్రిటేషన్ లో 5 క్వశ్చన్లు 2 క్వశ్చన్లు ఈజీ, ఇలా క్వశ్చన్స్ 2 క్వశ్చన్స్ మోడరేట్ అంటే యావరేజ్, 1 క్వశ్చన్ ఇస్ ఎ టఫ్. మన 5 పడిపోవాలి. అది చెప్పాను పర్సంటేజ్ లో మోర్ లెస్ అలాంటి క్వశ్చన్స్ కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. ఫర్ దట్ వీ హావ్ టు క్యాలిక్యులేట్. Here guys, yes, the answer is perfect, is a Ludo. I don't know the answer, we'll check it out what is the answer will be. Indulo the total production of the all the 5 years is a maximum in the dantlo chudandi. One thing you have to observe when you are counting, when you are adding any numbers, for example 15 and 17 unnaduko chinnapullaga 15 17 5 plus 2 2 అని వేసుకోవడం కాదు, ఆ మెథడ్ కాదు. First of all, equal to 10 and 10. The 15 can be taken as a 10. 10 plus 10, 20. Pakan pettukondi. 5 plus 7, 12. Therefore, answer is 32. For example, we have 100 and 220 plus 310 and undi. Don't take 210 plus 310 plus 100 schedule kaadu. It may be subtraction, maybe in the first of all, nearest value 100, 200, 300 is a 600. 20 plus 10 is a 30. The answer is 330. Simple question. ఇప్పుడు క్వశ్చన్ చూడండి, విచ్ వన్ ఇస్ ఎ మాక్సిమం వాల్యూ, ఎలా చేస్తారు? మన ఫ్రెండ్స్ చెప్పారు రూడ్ ఇస్ ఆన్సర్, ఐ డోంట్ నో. 2 ఇక్కడ 200 150 180 195 220 ఉంది. వాట్ ఇస్ ద ఫాస్ట్ క్యాలిక్యులేషన్? 200 300 400 500 700 plus 50 plus 80 is a 130. 130 plus 90 is a 220. 220 plus 20 240. 240 plus 5 245. Therefore answer is 945. ఇలాగ అన్ని యాడ్ చేసుకుంటే which one is a maximum value, that is the answer. Therefore Ludo సరిపోయిందమ్మా. Is it Ludo is the correct answer? Please say yes, yes. Yes sir. Yeah. Question number 2. Okay, question lo same question. Question number 2. Time starts now. Even verbal, just I talk to your verbal team, verbal and also conto listening. Tomorrow evening you'll mix all the materials. Ela chadalo cheptanu last time lo chudandi. That better follow. What is the answer? The safe 19%. 19%. They are asking about the approximate value. Indulo chinna concept teliyali. For example, they are talking about monopolo. They are asking about the 1995 to 1997. They are talking. That's the first point. The information given is said. Edi calculate cheyavalsindi. Ippudu how much percentage increase? Enti? For example, if I am moving from the Visakhapatnam to Anits College, the Visakhapatnam should be denominator. Adi mind lo pettukondi. For example, if I am moving from the Anits College to Visakhapatnam, the Anits College initial should be in a denominator. Ika 1995 to 1997 move avutunnanu. Ante 95 is initial. What is the numerator? The difference of 1995 to 1997. What is the value? Is it 20? Divided by ఇక్కడ 105 తీసుకోవాలి 125 తీసుకోవాలి depending upon the first one. 195 is called as a 1995 is called 125. ఇప్పుడు చూడండి 105 into 100. Therefore 5 4s are 521s are. ఇంతేనా కాదా? Therefore ఎంత వచ్చింది? ఇక్కడ చూడండి 19 వస్తుంది. యా ఇక్కడ చూడండి దే ఆర్ టాకింగ్ అబౌట్ అప్రాక్సిమేట్ వాల్యూ గురించి మాట్లాడుతున్నాడు. అప్రాక్సిమేట్ వాల్యూ అన్నాడు కాబట్టి ఇక్కడ 21 ని ఐఎమ్ టేకింగ్ యాజ్ ఎ 20. దే ఆర్ నాట్ ఆస్కింగ్ అబౌట్ ఎగ్జాక్ట్ వాల్యూ, దే ఆర్ ఆస్కింగ్ అబౌట్ ద approximate value. Therefore 4 multiple will be 20 kabatti 4 1s are 4 5s are 1/4 ante what is the answer? 1/5 ante what is the answer? 1/5 what is the answer? 20%. Ippudu which one is the right answer? 12 17 19 21 which one is the right answer? 19. Enduku 19 తీసుకోవాలి? Why not 19? Why not 21? ఇక్కడ మనం డినామినేటర్ లో వాల్యూ డిక్రీజ్ చేసాం కాబట్టి అక్కడ పర్సెంటేజ్ తగ్గిపోతుంది. యా దట్స్ వాట్. ఇక్కడ ఇక్కడ 21 తీసుకున్నాను కాబట్టి ఇక్కడ 21 ని 20 తగ్గించాను.
ఆటోమేటిక్ గా పర్సెంటేజ్ తగ్గాలి కదా, ఉన్న దానికన్నా తక్కువ తీసుకోవాలి కదా. ఇక్కడ 21 ఎప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 24 కింద తీసుకున్నాం అనుకో, 21 24 కింద తీసుకున్నాం, 21కి వెళ్ళు, ఎక్కువ వాల్యూ తీసుకోవాలి వచ్చిన దానికన్నా. ఇప్పుడు ఉన్న దానికన్నా తక్కువ వాల్యూ తీసుకున్నాం, ఒక వాల్యూ 20 బికమ్స్ 21 బికమ్స్ 20 అయిపోతుంది. ఆటోమేటిక్ గా నీకు ఆన్సర్ తక్కువ రావాలి. ఇక్కడ 1/5 and 20 కన్నా తక్కువ కాదు. 20కి నియరెస్ట్ ఏంటి? The 19, because they are talking about approximate value. Clear all of you? All of you clear? Please Yes, yes sir. or no better. Yeah. The next question number 3. Question number 3. సార్ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. మళ్ళీనా చెప్తాను ఈ క్వశ్చన్ అయిపోయి చెప్తాను. again I come back. చెప్తాను, I come back. ఓకేనా? Sir, 75%. 75% absolute right answer. In 1997, 1 minute. In 1997, the production of a chess was what percentage of production of scramble? 1997 లో మాట్లాడుతున్నాడు దేని గురించి? చెస్ గురించి మాట్లాడుతున్నాడు 97 అండ్ స్క్రాంబుల్ గురించి మాట్లాడుతున్నాడు. వాట్ పర్సెంటేజ్ దా చెప్పాను. పీస్ మ్యూట్ చేయి. P is what percentage of Q అన్నాను. P and the what percentage Q అంటే P the numerator, Q is the denominator. Is it right? Apply same method for this. Chess ముందు ఉంది. Therefore chess will be 120. The scramble will be 160 into 100. 0 పక్కన 100 పక్కన పెట్టండి. 0 0 cancel. 4 3s are 4 4s are 3/4. 3/4 కి బేస్ వాల్యూ ఎంత? 3/4 కి మా రోల్ నెంబర్ 14. 1/4 సార్. ఉండరా ఒక నిమిషం ఉండరా. ఈ అమ్మాయి ఎవరో ఆన్ చేసి వదిలేసింది. చేస్తాను మీట్. ఎస్ 3/4 కి బేస్ వాల్యూ ఇంటూ 100 చేయొద్దు. 3/4 కి బేస్ వాల్యూ 1/4. 1/4 అంటే 25%. 25 plus 25 plus 25 plus 25 100 కాబట్టి 1/4 అంటే 25. ఇక్కడ డినామినేటర్ సేమ్ గా ఉండాలి. న్యూమరేటర్ 2 అయితే ఇక్కడ 25 plus 25 is a 50. 2 becomes 3. 3/4 is a 75%. Therefore 4/4 is a 100%. What about the 5/4 is a 125%. Therefore 3/4 is answer is 75%. Is a perfect. Next question number 4. Can I go to the question number 4 beta? Chudandi. Question number 4 on screen please. For which category? Monopoly sir. Monopoly. Yes. Question చెప్పాను కదా, అవుట్ ఆఫ్ 5 క్వశ్చన్స్ లో క్వశ్చన్ నెంబర్ 1 అండ్ క్వశ్చన్ నెంబర్ 4 ఆర్ బచ్చా లెవెల్ క్వశ్చన్స్. ఎలా చేస్తున్నాం? క్వశ్చన్ నెంబర్ 4 ఎలా చేస్తున్నాం? సింపుల్. ఎందులో ప్రొడక్షన్ ఇంక్రీజ్ అవుతూ ఉందంట, ఎందులో ప్రతి ఇయర్ లో కంటిన్యూస్ ఇంక్రీజ్ ఇన్ ప్రొడక్షన్. లెట్ us గో విత్ మోనోపోల్ అన్నారు. ఫస్ట్ లూడోకి వెళ్తాను. డిక్రీజెస్, ఇంక పోయింది. పెరగాలన్నాడు, తగ్గిపోయింది. ఇక్కడ పెరిగింది, తగ్గింది, పోయింది. చెస్ పెరిగింది, తగ్గింది, పోయింది. కమ్ టు ద క్యారమ్, పెరిగింది, తగ్గింది, gone. Therefore remaining is monopoly. Increases. The answer is monopoly. Simple question, less than 10 seconds. Can I go to the next question better? Can I go to the next question? Yeah, question number 5. Difficult చూసుకోండి how the questions will be. Question చేయడం వస్తే చాలు 5కి 5 మార్కులు. What is the answer? Chess. Answer? Yes, sir. Chess. Yes. ఇది చూడండి,
అవుట్ ఆఫ్ 5 క్వశ్చన్స్ లో ఇది కొంచెం మనకి డిఫికల్ట్ కాదు, క్యాలిక్యులేషన్ ఎక్కువ. ఇందులో 1998 టు 94 యొక్క రేషియో హైయెస్ట్ ఎంత ఉంటుంది అంటే దాని మీనింగ్ ఏంటి సార్? ఫర్ ఎగ్జాంపుల్ లోడోకి వెళ్ళండి, 98 టు 94 రేషియో అంటే 220/200. therefore 0 0 cancel, 2 11s are 2 10s are. this is a 1 ratio కదా. దీని ఇంకా మనం ఫైండ్ అవుట్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, మనకి ఎగ్జాక్ట్ వాల్యూ రావాలంటే ఇక్కడ ఎంత వస్తుంది ఆన్సర్? అప్రాక్సిమేట్లీ 1 పాయింట్ సంథింగ్ వస్తుంది, అది క్యాల్కులేట్ చేస్తారు. సెకండ్ కి రండి, స్క్రాంబుల్ కి రండి. ఇందులో 98 ఎంత? 185. వాట్ అబౌట్ ద 94 ఈస్ 150. దీన్ని క్యాల్కులేట్ చేస్తే 5 3s are 5 7s are 5 3s are 5 0s are కట్ అవుద్దా? therefore 37/30. 37/30 అంతా ఆటోమేటిక్ గా 0 పాయింట్ సంథింగ్, అంతేనా కాదు? ఇది 1 పాయింట్ సంథింగ్, ఇది 0 పాయింట్ సంథింగ్, అంటే ఇది పోయినట్లే. 1 పాయింట్ ఎక్కువ కాదు, 0 పాయింట్ కి హైయెస్ట్ అడుగుతున్నాడు. నెక్స్ట్ చెస్ కి వస్తాను, కంప్యూటర్ చెస్. 98 is a 130. వాట్ అబౌట్ ద 94 is a 78. దీన్ని సాల్వ్ చేసి ఎంత వస్తుంది ఆటోమేటిక్ గా? ఎంత వస్తుంది ఆన్సర్? ఇది 6 5 3 4 34/64 65/34. 34 into 2 68. అప్రాక్సిమేట్లీ రెండు ఈక్వల్ అవుతాయి. చెస్ తోని లూడో పాయింట్ లో చూసుకోవాలి. కంప్యూటర్ మోనోపోల్కి వద్దాం. మోనోపోల్కి వచ్చేటప్పటికి 98 is a 135, 94 is a 90. 135/90 దీనికి ఒక వాల్యూ వస్తుంది. ఇది కొంచెం క్యాలిక్యులేషన్, దీనికి ఇంకా షార్ట్ కట్ అయితే ఏమి ఉండదు, నో షార్ట్ కట్. వాట్ ఇస్ ద ఆన్సర్? ఏమొచ్చింది ఆన్సర్? వాట్ ఇస్ ద ఆన్సర్? చెస్ వచ్చిందా? వాట్ ఇస్ ద పర్సెంటేజ్? వాట్ ఇస్ ద రేషియో ఆఫ్ చెస్? దెన్ ఇందాక ఒక అబ్బాయి క్వశ్చన్ అడిగాడు, సార్ అప్రాక్సిమేట్ వాల్యూ అంటే ఏంటి సార్? ఈ క్వశ్చన్ చూడండి, ఇందాక చిన్న డౌట్, స్పీడ్కి వెళ్ళిపోతాం. ఇప్పుడు అప్రాక్సిమేట్ వాల్యూ అంటే 17.4 కి అప్రాక్సిమేట్ వాల్యూ 17. 17.8 కి అప్రాక్సిమేట్ వాల్యూ గ్రేటర్ దాన్ 0.5 కి డిపెండింగ్ అపాన్ ద ఆప్షన్స్ వి కెన్ టేకింగ్ యాజ్ 18. అంతేనా కదా? లైక్ దిస్ ఇక్కడ చేసినప్పుడు 4/21 వచ్చింది. 4/21 into 100 చేసేయచ్చు, నీకు ఒక ఆన్సర్ వస్తుంది. 19.5 19 పాయింట్ అంతా వస్తుంది. ఇక్కడ టేక్ ఏ వాల్యూస్ 19 తీసుకుంటాం. కానీ అప్రాక్సిమేట్ వాల్యూ అని అది మన చేతిలో మన దగ్గర బాల్ ఉన్నప్పుడు ద 20 కెన్ బి టేకెన్ as 21 కెన్ బి టేకెన్ as 20. therefore 4/20 కెన్ తీసుకోవచ్చా? ద 4/20 కెన్ బి టేకెన్ as 1/5. 1 minute. 4/20 can be taken as a 1/5. 1/5 అంటే 20% is absolutely wrong. ఎందుకు సార్? ఇక్కడ 21 ని 20 కి తీసుకుంటున్నాం అంటే ఆటోమేటిక్ గా 20% రాకూడదు, ఇంకా తక్కువ రావాలి. ఉన్న ఆప్షన్స్ లో ఏం తక్కువ ఉంది? నియరెస్ట్ గా 20 కి 90 ఉంది. దెన్ వీఆర్ గోయింగ్ ఫర్ ద 19%. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? క్లియర్ అయిందా? ఎవరైతే డౌట్ అడిగారో ఎస్ ఆర్ నో? Yes, that's all about the tabular form. When you are going for the graph, question number 2, one focus cheyandi. Question number 2, the TCNQT 2020. What is the answer now? ఇక్కడ చూడండి, టేబులర్ ఫామ్. ఇక్కడ బాగుందని చెప్పి యాన్యువల్ సేల్స్ కోర్స్ అంటే ఏంటి, డాలర్స్ అంటే ఏంటి, అది నీకు అనవసరం, ఇదంతా వేస్ట్. ఒక కంపెనీ ఉందంట, ఆ కంపెనీ యొక్క గ్రోత్ చూపిస్తున్నాడు. 1995 to 2000 వరకు గ్రోత్ చూపిస్తున్నాడు. నేనేమన్నాను ఈ గ్రాఫ్ లో? ఫోకసింగ్ ఆన్ వై యాక్సిస్ అన్నాను. ఎందుకు ఫోకసింగ్ ఆన్ వై యాక్సిస్? ఇక్కడ ఈ పాయింట్ చూడండి, 0 కి 10 కి 0 అంటే 10 గ్రేడ్ పెరుగుతూ ఉంది ప్రతి దాంట్లో. కానీ ద మెయిన్ అడ్వాంటేజ్ ఈస్ ఈ 90 కి 100 కి మధ్యలో గ్రేడ్ పాయింట్స్ లేవు. అంటే వాడు ఒక గ్రేడ్ 10 తీసుకుంటున్నాడా, 5 పాయింట్స్ తీసుకుంటున్నాడా, 3 పాయింట్స్ తీసుకున్నాడా తెలియట్లేదు. అందుచేత వాడు ఏం ఇస్తున్నాడు? డైరెక్ట్ గా వాల్యూస్ ఇచ్చేస్తున్నాడు. 1995 లో 30 20 60 45 60 80 95
ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామినేషన్ లో ఇవన్నీ ఇవ్వకుండా ఇఫ్ దే ఆర్ నాట్ గివింగ్ ఏ 30, 20, 60, 45, 60, 80, 95 ఇవ్వకపోతే దెన్ వీ హ్యావ్ టు ఫోకసింగ్ ఆన్ వై యాక్సెస్. ఈ వై యాక్సిస్ మీద ఫోకస్ చేసి ఎంత గ్రేడ్ పెరుగుతుందో చూడండి. ఇక్కడ ఎగ్జామ్స్ ఇక్కడ కదా ఎగ్జాక్ట్ ఎంత 30. ఫర్ ఎగ్జాంపుల్ 30కి 40కి మధ్యలో ఉందనుకో వీ హావ్ టు టేక్ యాజ్ 35 అలా కన్సిడర్ చేసుకోవాలి. ఇక్కడ ప్రాబ్లం లేదు, డైరెక్ట్లీ దే ఆర్ అసైనింగ్ ఏ వాల్యూస్ కాబట్టి దేర్ ఇస్ నో సార్ట్ ఆఫ్ ఎనీ ప్రాబ్లం ఇన్ దిస్ కేస్. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? అర్థమవుతుందా? టేబులర్ ఫామ్ అది గ్రాఫ్ అర్థమవుతుందా ఆల్ ఆఫ్ యూ? yes sir. యా, ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 1 కి వెళ్దాం. Go for the question number 1. I need an answer in 30 seconds. Tondaraga. 15. Answer 15. 15, sir. Less than 10 seconds. Yes, perfect. This is the time for answer. Bachcha level question. What is the difference in the annual sales of a company 1997, 1998? 1997 ki 1998 ku difference anta 15, therefore 15 crores. Simple question. Data interpretation is so easy for campus placement, whereas CAT kinnappudu the questions are so difficult. Next, CAT ki campus kuna teda entante CAT lo we have to draw the information from the given graph. Information తీసుకోవాలి, డైరెక్ట్ ఉండదు. Come to the campus lo the information given, we have to know some basic knowledge of percentage, ratio and average. Here we go the question number 2. 375. 375, perfect answer. Answer. All of you got 375. The percentage difference between the highest and lowest annual sales of a company during a given period. Highest and lowest ఏం తీసుకుంటాం? హైయెస్ట్ ఎంత? 95, 20 తీసుకోవాలి. 95, 20. 20. 95 and 20. What should be denominator? 20, sir. 20. Therefore 95 minus 20 by 20 into 100. Therefore 75 by 20 into 100. Therefore 00 approximately answer is 37.5. 37.5 can be taken as a 375%. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, రిమెంబర్ స్టార్టింగ్ పర్సంటేజ్ చూసారు. పర్సంటేజ్ లో మోర్ ఉన్నప్పుడు ద డినామినేటర్ షుడ్ బి లెస్ వాల్యూ అన్నాను. పర్సంటేజ్ లో లెస్ ఉన్నప్పుడు డినామినేటర్ షుడ్ బి మోర్ అన్నాను. ఇక్కడ మోరు లెస్ లేనప్పుడు ఆల్వేస్ టేక్ ఏ లెస్ వాల్యూ. అవుట్ ఆఫ్ 20 లో 95 లో విచ్ ఇస్ బండగా గుర్తుపెట్టుకోండి. వాడు ఎలాంటి ఇవ్వలేదు, మోర్ అండ్ లెస్ ఇవ్వలేదు. డైరెక్ట్లీ వీ కెన్ టేక్ ఏ లెస్ వాల్యూ ఇన్ ఏ డినామినేటర్. క్లియర్ గైస్? All of it clear? Yes, sir. Yeah. Yes, sir. The question number 3. Here we go the question number 3. Your time starts now. Okay, question lo 5 question lo. What is the answer? ఇంతసేపా? 55.7. 55.5. చూసారా, నీకు ఎక్కడ కూడా యావరేజ్, రేషియో, పర్సంటేజ్ తప్ప నీకు ఏ వాల్యూ ఎక్కడ కనిపించట్లేదు. సో ఫోకసింగ్ ఆన్ దిస్. దే ఆర్ ఆస్కింగ్ అబౌట్ అప్రాక్సిమేట్ యావరేజ్ ఆఫ్ ఆల్ ద కంపెనీస్. 50 plus 60, 110, 110 plus 40, 150, 150 plus 60, 210, 210 plus 80, 290, 290 plus 90 is a 380, 390, 5 plus 5, 390 divided by total number of terms 1, 2, 3, 4, 5, 6, 7. Therefore 7 approximately 55.7. 55.7. That's all.
39/7 రా. ఇక్కడ 55 ఉంది, 58 ఉంది. దేనికి వెళ్తారు? Therefore 39/7. Don't go with a floating value. 7 5s are 35. This is a 4 point. అంతేనా? 0 ఉంది కాబట్టి 55. So 55 వస్తుంది కాబట్టి we are going to 55. Clear? Next question. Question number 4 on screen, please. ఇది ఆన్సర్ చెప్పినోడు టీసీ సెలెక్ట్ అయిపోతాడు డైరెక్ట్ గా. ఇచ్చిన టైంలో 30 సెకండ్లో చెప్పాలి. 1996 పర్ఫెక్ట్ ఆన్సర్. సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది చూడండి. సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది. సార్ ఇదంతా చేయాలి సార్, అవసరం లేదు. బేసిక్ పర్సెంటేజ్ ఇంక్రీజ్ కానీ డిక్రీజ్ కానీ చూడండి. 30 to 20, 10, 20 to 60, 40. ఇక్కడ మినిమం అడుగుతున్నాడు. దే ఆర్ టాకింగ్ అబౌట్ మినిమం. ఇంక్రీజ్ అవ్వచ్చు, డిక్రీజ్ అవ్వచ్చు. తగ్గింది 15, పెరిగింది 15, తగ్గింది పెరిగింది 20, పెరిగింది 15. విచ్ వన్ ఈస్ 96? అన్నిగా తక్కువ అదే కదా మినిమమ్. రేపు ఆన్సర్ ఈస్ 96. మ్యాక్సిమం ఇంక్రీజ్ అంతరా. మ్యాక్సిమం ఇంక్రీజ్ వాట్ ఇస్ ఆన్సర్? Maximum increase, what is answer? 1997 sir. 1997. Highest ఉందో that is the answer. No need to calculate any percentage value. Sir, ప్రతిదీ కంపేర్ చేయాలి. 2 times 3 times వస్తే ఏం తీసుకోవాలి? 10 times 10 అనేది వస్తే డిపెండింగ్. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. పండు మంచి క్వశ్చన్ అడిగా. పండు ఇలాంటి క్వశ్చన్స్ అడగాలి. చూడండి, జనరల్ ప్రొసీజర్ ఈస్ ఫర్ ఎగ్జాంపుల్ పండు 10 అంటే ఎలా చేయాలి? సగం వాల్యూస్ మారిపోతాయి కదా. ఇక్కడ 67 వాల్యూ మారిపోద్ది. అప్పుడు ఎలా తీసుకుంటావు? 2 తీసుకోలేదు. అప్పుడు జనరల్ ప్రొసీజర్ ఏంటి? పర్సంటేజ్ ఇంక్రీజ్, పర్సంటేజ్ డిక్రీజ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 30 and 20 ఉంది. 30 and 20 ఉంది. 30 and పర్సంటేజ్ డిక్రీజ్ అవుతుంది. పర్సంటేజ్ డిక్రీజ్ అవుతుంది కాబట్టి ద డిఫరెన్స్ ఆఫ్ 30 and నేను ఫస్ట్ గురించి మాట్లాడుతున్నా. ఐఎమ్ టాకింగ్ అబౌట్ దిస్ పార్ట్. పండు చూడు మనం ఎలా చేయాలి, ఎలా కంపేర్ చేస్తాం? 30, 20 ఉంది. పర్సంటేజ్ డిక్రీజ్ కాబట్టి ద డిఫరెన్స్ ఆఫ్ దీస్ 2 వాల్యూస్ 10 divided by the 30 into 100. Therefore 0 0 cancel. 1 3. What is the 1 3? How much percentage decreases? 33.33%. All of it clear? All of it clear? ఇలాగా ఎక్కడైతే 10 వచ్చాయో ఆ 10 దగ్గర ఇలా క్యాలిక్యులేట్ చేసి which one is the least value we have to calculate. Clear? అర్థమైందా? Answer will be 2001 sir. ఏంట్రా? Sorry sir, I thought this percentages. Okay, whatever. సిఆర్టీలో నాకు నచ్చింది ఏంటంటే ఈ 10 days ఒక 1 year క్లాస్ చెప్పడం ఒక ఎత్తు అయితే, ఈ 1 year క్లాస్ లో చాలా ఇదిగా ఉన్నారు. అంటే ప్రతి పాయింట్ దగ్గర యూ రిక్వైర్ ద క్లారిటీ. కాబట్టి 3-1, 3-2 క్లాస్ అలా కాదు. మీరు చెప్తున్నాడులే విందాం, ఎస్ చలో 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 చలో. బట్ సిఆర్టీకి వచ్చేటప్పటికి యూ నీడ్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్. ఐ లైక్ దట్ వన్. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. సార్ చివరి క్వశ్చన్ 2001 సార్ ఆన్సర్ ఒకసారి చూడరా. 2001 అమ్మా. ఏంటంటే అక్కడ 33% చేంజ్ ఉంది, చివరి దాంట్లో 18% చేంజ్ సార్. 18% చేంజ్ ఉందా? అదే కదా సార్. 15/80. ఇందులోనేమో 10/30. ఇక్కడ 15/18. 80 - 95. 80 - 95. 90 ఎలా అయినా ఒకటే కదా సార్. సార్ ఇక్కడ అంటే 80కి 95కి చేంజ్ 15 కదా సార్. 15/80. సార్ ఆ డినామినేటర్లో వేసేది నెక్స్ట్ వాల్యూ వేయాలి సార్. బై 90 వేయాలి. ఇక్కడ ఇది వేసినప్పుడు ఫస్ట్ దానికి వేసినప్పుడు కూడా 10/20 వేయాలి సార్. ఎందుకమ్మా 10/30 వేస్తారు సార్ దానికి. వెంకటేష్ ఏదో అంటున్నాడు సార్. నెక్స్ట్ వేయాలి సార్. ఎందుకు సార్ వేయాలి నెక్స్ట్? లాస్ట్ పాయింట్ ఒక చూడండి సార్. డిక్రీజ్ ఇన్ యాన్యువల్ సేల్స్ ఆఫ్ ద కంపెనీ కంపేర్ టు ద ప్రీవియస్ ఇయర్ అన్నారు కదా సార్. కంపేర్ టు ద ప్రీవియస్ ఇయర్ అన్నప్పుడు ఈ ఇయర్ది వేయాలి కదా సార్. ఇయర్ ఉన్న పర్సంటేజ్ తీసుకున్నప్పుడు మనం మూవ్ అవుతుంది 20 to 30 మూవ్ అవుతావా, 30 to 20 కంపేర్ చేస్తావా? వాడు క్వశ్చన్ పక్కన పెట్టే. వాడు క్వశ్చన్ పడుతుంది విచ్ ఇయర్ ద పర్సంటేజ్ ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ ఇన్ యాన్యువల్ సేల్స్ ఆఫ్ ద కంపెనీ
కంపేర్ టు ద ప్రీవియస్ ఇయర్ వాజ్ ద మినిమం. ఆడు క్వశ్చన్ ఏమడిగాడంటే ఎంత వాడు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు, క్వశ్చన్ ఇచ్చాడు. అక్కడ 20 to 30 కంపేర్ చేయమని కాదు. మనం ఎప్పుడైనా 1995 to 1996 కంపేర్ చేస్తాం కదా. వీఆర్ మూవింగ్ ఆన్ పర్సంటేజ్ అండ్ ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ డిపెండింగ్ అపాన్ ద ప్రీవియస్ ఇయర్. అది ప్రీవియస్ ఇయర్ అన్నమాట ఎందుకు ఇచ్చేదంటే 30ని 20ని కంపేర్ చెయ్యు, 20ని 16 కంపేర్ చెయ్యు, 16ని 45 కంపేర్ చేయని అర్థం. అక్కడ 20 డినామినేటర్ లో తీసుకున్న అర్థం కాదు. ఇక్కడ ఈ క్వశ్చన్ లో 95 మైనస్ 80/80 అని ఉంది. 95 మైనస్ ఇక్కడ ఎంత వస్తుంది ఆన్సర్? 5 3s 5 1s 5 8s 1/6 18.75 వస్తుంది సార్. ఏదమ్మా 18.75 వస్తుంది. ఏది 15/80%, 80% లోని 18.75 వస్తుంది. 15/80 సార్ అది లాస్ట్ 2000 కి 2001 వస్తుంది సార్. వెయిట్ 15/18 సాల్వ్ చేస్తే వాట్ ఇస్ ద రేషియో? 18.75 వస్తుంది. రేషియో అంతరా 5 3s 5 how many times? 18 5 16 అంతే సార్. 16 3/16 into 100. This will be 8 4 25 75/4 అంత ఆన్సర్. Approximately 19 sir. 18.7. ఇక్కడ రెండు ఆన్సర్స్ వచ్చాయి. ఇంక్రీజెస్ కి మినిమం ఇంక్రీజ్ ఇస్ 33.33. The minimum increase is 33.33. The minimum decrease is 33.33. Minimum increase is 18.78 something. The answer is 2001 number. ఎందుకంటే వాడు ఇంక్రీజ్ అండ్ డిక్రీజింగ్ రెండు ఇచ్చేసాడు. అంచేత రెండింటిని చూసుకోవాలి. మినిమం డిగ్రీ చూసుకోవాలి. రెండింటిలో ఏదైతే మినిమం ఉందో దాన్ని తీసుకోవాలి. This is 2001. Therefore 10-30 మైనస్ మన వెంకటేష్ చెప్పినట్లు, వెంకటేష్ ఒక అన్నాడు సార్ బ్యాక్ అండ్ ఫ్రంట్ తీసుకోవచ్చు కదా. చూద్దాం. 30 - 20/20 తీసుకుంటే 10/20 అంటే 1/2. 1/2 అంటే 50% డిక్రీజెస్. అప్పుడు కూడా ఆన్సర్ అవ్వదు కదా. కానీ జనరల్ గా when you are moving from, ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, ఒక వాల్యూ నుంచి ఇంకో వాల్యూకి వెళ్ళినప్పుడు, ఒక ఇయర్ నుంచి ఇంకో ఇయర్కి వెళ్ళినప్పుడు we have to take initial value in the denominator. నెక్స్ట్ వాల్యూ మనం ఎప్పుడు తీసుకోం, అసలు ఛాన్స్ లేదు. ఎందుకంటే మనం కంపేర్ చేస్తుంది ప్రీవియస్ ఇయర్ తో, ప్రెసెంట్ ఇయర్ తో కాదు. ప్రెసెంట్ ఇయర్ అంతా మన టార్గెట్ కాదు. ఇక్కడ 95 to 96 అంటే 95 తో మనం కంపేర్ చేసుకుంటాం. ఇప్పుడు 2021 ఉన్న శాలరీ అంతా 2022 ఉన్న శాలరీ అంతా చూసుకుంటాం. కంపేర్ చేసి హౌ మచ్ పర్సెంటేజ్ ఇంక్రీజ్ అనుకుంటాం, హౌ మచ్ పర్సెంటేజ్ డిక్రీజ్ అనుకుంటాం. నాకు 50,000 వస్తుంది 2001లో, 2021లో, 2022 70,000 అంటే 20,000 ఎక్స్ట్రా. అంటే 50,000, 70,000 - 50,000 is 20,000 డివైడ్ బై 50,000 చేస్తాను. కానీ 70,000 ఎందుకు చేస్తాను? పాయింట్ నెంబర్ 1, బికాస్ నీ కంపేర్ చేసిన ప్రీవియస్ తో కంపేర్ చేస్తాను. కామన్ సెన్స్ క్వశ్చన్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు 70,000 వస్తుంది, 50,000 నాకు శాలరీ వచ్చింది 2022లో, అంటే 20,000 తగ్గుతుంది. ఎంత తగ్గుతుంది? ఎంత పర్సెంటేజ్ తగ్గుతుంది? 20,000 బై ప్రీవియస్ ఇయర్ తో కంపేర్ చేస్తాను, ప్రెసెంట్ ఇయర్ తో కంపేర్ చేస్తాను. ప్రెసెంట్ ఇయర్ తో కంపేర్ చేస్తాను. క్వశ్చన్ లో రాంగ్ ఉండొచ్చు, నీ కాన్సెప్ట్ లో రాంగ్ ఉండకూడదు. క్వశ్చన్ లో రాంగ్ అయినా ఉండొచ్చు, కానీ క్వశ్చన్ క్రియేట్ చేసిన హ్యూమన్ బీయింగ్. మేబీ టైపింగ్ మిస్టేక్ అవ్వచ్చు, కానీ బట్ యువర్ కాన్సెప్ట్ షుడ్ బి స్ట్రాంగ్ ఇనఫ్. అది నీ మైండ్ లో పెట్టుకోండి. The next point is the pie chart. చూడండి, ఇందాక నేను నామకే వాస్తు పై అని చెప్పేసాను డ్రా చేసి. బట్ పై చార్ట్ ఇచ్చేటప్పుడు ఇన్ఫోసిస్ 2019 క్వశ్చన్ చూడండి, దే ఆర్ గివింగ్ ఎస్ ఏ కలర్ కోడ్. అది పర్సెంటేజ్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. 10% is equal to 36 degrees. నువ్వు ఏదైనా రెడీగా ఉండాలి. క్వశ్చన్ లో యాంగిల్స్ ఇచ్చేదని వదిలేకూడదు. ఇక్కడ చూడండి, దే ఆర్ గివింగ్ ఎస్ ఎ గోల్డ్ 16, వైట్ 26, గ్రీన్ 19, బ్లూ, రెడ్, ఎల్లో, ఆరెంజ్, సిల్వర్ అండ్ ఇలా ఇచ్చాడు. డిఫరెంట్ కలర్స్ ఇచ్చాడు, బ్లాక్ అని. ఇవన్నీ యాడ్ చేస్తే నీకు వచ్చేది 100%. క్లియర్? ఇప్పుడు చూడండి,
ఇక్కడ ఎక్కడైనా వాల్యూస్ ఇచ్చాడా? ఇందాకలా నేను ఒక గ్రాఫ్ డ్రా చేసినప్పుడు ఐఎమ్ డ్రాయింగ్ గ్రాఫ్ లైక్ దిస్, PQRST అని డ్రా చేసి పైన 30,000 ఇచ్చాను. అందుచేత నీకు ఈజీగా PQRS ఫైండ్ అవుట్ చేస్తావు 10%, 20%. ఇప్పుడు నీకు వస్తుంది ఆన్సర్. చెప్పండి ఇప్పుడు వైట్ వాల్యూ ఎంతరా? వాట్ ఇస్ ద వైట్ వాల్యూ నో? What is the white value? What is percentage of white is 26%. What is the value of a white? (93.6°) సుబ్బారెడ్డి 26% అక్కడ ఉంది. నేను పర్సెంటేజ్ అడగట్లేదు. 26% యొక్క వాల్యూ ఎంత? 26 కింద తీసుకోవచ్చు సార్ ఈజీగా. టోటల్ మొత్తం 100 కార్స్ అనుకుంటే 26 అని తీసుకోవచ్చు సార్. ఇక్కడ పాయింట్స్లో ఏవి కదా సార్ పర్సెంటేజ్ ఇచ్చినప్పుడు. కంపారిజన్ కోసం 26 తీసుకోవచ్చు సార్. టోటల్ వాల్యూ ఎంత? టోటల్ వాల్యూ ఎంత? టోటల్ మనకు తెలియదు కదా సార్, కానీ ఒక కంపారిజన్ బేస్ దీనికోసం 26 కింద తీసుకోవచ్చు సార్. టోటల్ నెంబర్ ఆఫ్ 100గా తీసుకుని. అరే బాబు నువ్వు 100 కింద తీసుకో, 100% తీసుకో. నేను వాల్యూ అడుగుతున్నాను. 26% యొక్క టోటల్ వైట్ కార్డ్స్ ఎన్ని ఉన్నాయి అడుగుతున్నాను. టోటల్ వైట్ కార్డ్స్ ఎన్ని, కౌంట్ ఎంత? నువ్వు అనుకోవడం కాదు, ఇమాజినేషన్ కాదు. ఇస్ నాట్ ఎ రేషియో, ఇమాజినేషన్. ఐఎమ్ ఆస్కింగ్ హౌ మెనీ, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎ వైట్ ఆఫ్ ఎ 26%? ఇట్ ఈస్ నాట్ ఎ ప్రాబబుల్ కండిషన్, ఇట్స్ నాట్ ఎ రేషియో వాల్యూ ఇమాజిన్ చేసుకోవడానికి. ఇక్కడ బిఫోర్ వాల్యూలో బిఫోర్ దాంట్లో 30,000 కాబట్టి నీకు ప్రతి దానికి వాల్యూ వచ్చింది. ఎక్కడ అనుకోలేదు, అనుకున్నా అన్న మాట ఎక్కడ యూజ్ చేయలేదు. అనుకోవచ్చు కదా సార్ 15%, 50 రూపీస్ అనుకోవచ్చు కదా. ఎలా అనుకుంటాను 15 అని, 15 కార్డ్స్ అని? నువ్వు రేషియోలు అనుకుంటావు, నువ్వు రియల్ వాల్యూ ఎలా అనుకుంటావు? ఇక్కడ ఇన్ దిస్ వాల్యూలో ఎక్కడ కూడా నీకు వాల్యూ కనిపిస్తలేదు. యూ కాంట్ సీ ఎనీ వాల్యూ. ఇక్కడ మొత్తం కంప్లీట్ దాంట్లో మొత్తం టోటల్ 100% కూడా ఎంత అన్నప్పుడు ఎలా క్యాలిక్యులేట్ చేస్తావు? ఎనీ కూడా the answers cannot be determined. 20, for example, ratio adutha, what is the ratio of the white and green ante, then you can go with the 26% means 49%, because ratio is imaginary. You solve చేసిన తర్వాత నీకు x value వస్తుంది, multiply both sides x కాబట్టి. But real value we can't convert because they are not giving a 100% in this case. Let's go with the question number 1. Time waste చేయను. Question number 1 చూడండి. The cars of which color are 20%, 10% is more popular than yellow color? Green. In green. Why green? 10 sir, difference 10. ఇక్కడ ఈ క్వశ్చన్ లో ఎక్కడ వాల్యూ అడగలేదు. దే ఆర్ నాట్ గివింగ్ ఎనీ వాల్యూ. ఎల్లో కలర్ తో పోల్చుకుంటే 10% మోర్. ఫర్ ఎగ్జాంపుల్ ఎల్లో 9 అనుకుంటే అక్కడ పర్సంటేజ్ గురించి మాట్లాడారు. దే ఆర్ నాట్ టాకింగ్ అబౌట్ అ వాల్యూ. 10% మోర్ కాబట్టి వచ్చే రిజల్టెంట్ వాల్యూ 19. అవుట్ ఆఫ్ ఇందులో 19 దేనికి ఉంది? గ్రీన్ కి ఉంది. దేర్ ఆన్సర్ ఇస్ గ్రీన్. సింపుల్. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? All of you clear? Yes sir. Please yes or no? Yes sir. Question number 2. Question number 2 కూడా సేమే. ఒక నిమిషం. Question number 3. ఇప్పుడు మన వెంకటేష్ క్వశ్చన్ ఇది. ఇప్పుడు వెంకటేష్ క్వశ్చన్. ఏంటి వెంకటేష్ క్వశ్చన్ సార్? ఎందుకు సార్? ఇక్కడ 55,000 ఇచ్చేసాడు. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 2 లో వాడు ఇండికేట్ చేశాడు. క్వశ్చన్ నెంబర్ 1 లో ఇండికేట్ చేయలేదు, ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఇప్పుడు 55,000 అయితే వాట్ ప్రొడ్యూస్డ్ ఇఫ్, మన వెంకటేష్ అన్నాడు ఇఫ్ అయినట్లయితే అప్పుడు చేయండి క్వశ్చన్. ఇప్పుడు వస్తుంది ఆన్సర్. ఇప్పుడు ఆన్సర్ కెనాట్ బి డిటర్మైన్డ్ కాదు. 1650 సార్. 1650 పర్ఫెక్ట్. చూడండి ఇందులో 2 పాయింట్స్ డిస్కస్ చేయాలి. ద ఫస్ట్ పాయింట్ ఈస్ ద ప్రొడక్షన్ ఆఫ్ ఎ రెడ్ exceed అంటే మైనస్, ఎంత ఎక్కువ. when compared with the blue, the red will be 13%. ద చదివిన వాళ్ళు మిస్టేక్ చేస్తే నాకు కోపం వచ్చేస్తుంది. బాగా చదివిన వాళ్ళు మిస్టేక్ చేస్తారు అనుకో నాకు కోపం. ఎందుకంటే రేపు పొద్దున్న ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు కూడా మనం ఆర్గ్యూ చేస్తాం. ఆర్గ్యూ ఎంతవరకు వెళ్ళిపోతుంది అంటే మనకు ఆటోమేటిక్ గా వి మే నాట్ గెట్ ఏ జాబ్. అది వద్దు. ఎప్పుడు కూడా ఆర్గ్యుమెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హావ్ టు థింక్ ఇన్ చదివిన ఎప్పుడు కూడా మిస్టేక్ చేయకూడదు. అది నా ఫస్ట్ థింక్. ద సెకండ్ థింగ్ ఈస్ బ్లూ కార్. ద బ్లూ కార్ ఇస్ 10% is equal to 3%. డైరెక్ట్ గా చెప్పాను. ఇప్పుడు డైరెక్ట్ గా 3% ఆఫ్ 55,000 డైరెక్ట్ క్యాలిక్యులేట్ చేసేయచ్చు. No need to calculate 13%, no need to calculate 10%. We can directly take a 3%.
Therefore 3% of 55. For example, 55,000 ఉంది. 55,000 లో 10% and 1% and 550. 3% and the answer is 1650. The 550 can be taken as 550, 550, 550, 100. 50, 50, 50 is a 150. The answer is 1650. Correct గా విను. Listen carefully. ఈ క్వశ్చన్ కాదు నాకు కావాల్సింది. దిస్ ఇస్ నాట్ ఏ క్వశ్చన్ ఐ కెన్ ఆస్క్. నువ్వు ఈజీగా చెప్పేసావు 1650 ఆన్సర్ ద 3%. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక క్వశ్చన్ చెప్పాను. వెంకటేష్ ఆర్ యు దేర్? వెంకటేష్ ఆర్ యు దేర్? yes sir. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సర్కిల్ ఉంది. ఒక సర్కిల్ లో ఒక కర్వ్ డ్రా చేశాను జామెట్రీలో. ఐఎమ్ డ్రాయింగ్ ఏ డిఫరెంట్ ట్రయాంగిల్స్. వాట్ ఈస్ ద యాంగిల్ ఆఫ్ ఆల్ ద ట్రయాంగిల్స్? యాంగిల్ చెప్పలేము సార్, అన్ని సేమ్ ఉంటాయని మాత్రం చెప్పగలం. అది నాకు కావాల్సింది. అన్ని సేమ్ గా ఉంటాయి చెప్పు. అన్ని సేమ్ గా ఉన్న నాకు ఆన్సర్ రావాలి. యాంగిల్ చెప్పలేను అంటే డిపెండింగ్ అపాన్ క్వశ్చన్ ప్రకారం యాంగిల్ మారిపోతాయి. సో నెక్స్ట్ థింగ్ ఈస్ యూ హావ్ టు అండర్స్టాండ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఐ హావ్ డన్ దట్ రెడ్ కార్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 13, బ్లూ కార్స్ అంటే 10 కాబట్టి 3% చెప్పేసాను. ఈ రెండు కూడా ఒకే సర్కిల్ లో ఉన్నాయి కాబట్టే నేను ఈ మెథడ్ డైరెక్ట్ గా వెళ్ళగలను. రెండు ఒక్కొక్క మీద బేస్ అయ్యి ఉన్నాయి కాబట్టి ఐ కెన్ డైరెక్ట్లీ సబ్ట్రాక్ట్ 13 - 10. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెడ్ అన్నది ఒక సర్కిల్ లో, ఈ యొక్క బ్లూ అన్నది ఒక సర్కిల్ లో ఉందనుకోండి, డైరెక్ట్ గా 13 - 10 చేయలేను. ఎందుకంటే వీళ్ళొక స్టార్టింగ్ ఇక్కడ 55,000 ఉందనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 35,000 ఉందనుకో, ఈ రెండింటిని ఎలా కంపేర్ చేస్తాం? దీస్ ఆర్ ద టూ డిఫరెంట్ బాడీస్, యూ కాంట్ కంపేర్. Therefore, ఇక్కడ 13% నువ్వు క్యాలిక్యులేట్ చేయాలి సర్కిల్ నెంబర్ 1 లో. సర్కిల్ నెంబర్ 2 లో 10% క్యాలిక్యులేట్ చేయాలి. రెండిట్లో ఒకటి తీసి దెన్ యూ హావ్ టు క్యాలిక్యులేట్ ఫర్ ద 3%. గుర్తుపెట్టుకో, డైరెక్ట్లీ యూ షుడెంట్ డూ ద 13 - 10 ఈవెన్ దో బోత్ సర్కిల్స్ సేమ్ వాల్యూ ఉన్న పైన సేమ్ వాల్యూ ఉన్న పర్సంటేజ్ మారిపోతాయి. సో యాజ్ పర్ దట్ యూ హావ్ టు సాల్వ్ ద క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. Answer. Third option. Yes, perfect. ఇక్కడ మొత్తం ఏమడుగుతున్నాడు? మొత్తం అన్ని కలిపి 50% ఎగ్జాక్ట్ గా, నాట్ అప్రాక్సిమేట్, ఎగ్జాక్ట్ గా రావాలంట. Somebody gives answer 3. చూద్దాం. సిల్వర్. The silver, what is the silver value there? Is a 5%. Next white. White anta 26. Then golden anta 6. Then red 13. ఇవన్నీ యాడ్ చేయండి. 5 + 26 31. 31 + 6 37. 37 + 13. The answer is exactly 15. అన్ని కలిపితే 50 వచ్చింది కదా. This is 15. For example, option number 1 చూద్దాం. yellow ఎంత 9. come to the red కి వచ్చేటప్పటికి 13. come to the blue కి వచ్చేటప్పటికి what is the blue value? 10 ఏనా? Is it blue is a 10? Blue is a 10. Blue value 10. What about the green? Is 19. Add చేయండి. 22, 32, 41, 51. These are ఎక్కువ వస్తుంది. ఎగ్జాక్ట్ గా 50% రావాలి. That is the answer. Are you clear? That's all about the data interpretation. So that's all about the data interpretation. Tomorrow we are going to see the 20 topmost different words, keywords. A keywords ఎలా చేసి మనం ఆన్సర్ చేయాలని ఫైండ్ అవుట్ చేస్తాం. Then we'll see the logical detection and critical reasoning tomorrow, last and final section. Prepare అవ్వండి. ప్రిపేర్ అయ్యి కీప్ ఆన్ టైమ్. ఫర్ ఎగ్జాంపుల్ యూ హ్యావ్ ఏ 22 days టైం ఉంది కదా. ఈ 22 days టైంలో ఫస్ట్ 12 days go for the quantitative aptitude. Then we are going for the reasoning next step. Every day verbal వెళ్ళాలి. Every day ఒక half an hour we are going with the pseudo code. First target is Infosys, August 23rd. Tomorrow evening you will receive the pseudo code of top 100 questions. Daily ఒక 5 questions పెట్టుకోండి. క్వశ్చన్ కింద ఆన్సర్ ఉంటుంది. is like a C programming. C programming తెలిస్తే చాలు. pseudo coding is so easy. క్లియర్? అది ఫస్ట్ పాయింట్. సరే ఎలా చదవాలి? ఈ డ్యూరేషన్ లో ఈ 22 days లో ఎలా చదవాలి? మార్నింగ్ సెక్షన్ ఎర్లీ మార్నింగ్ నువ్వు స్టార్ట్ చేస్తే స్టార్ట్ విత్ ఏ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్.
ఓకే, న్యూమరికల్ ఎబిలిటీ క్వాంటిటీ యాప్టిట్యూడ్ స్టార్ట్ చేయి. మధ్యాహ్నం గో విత్ సూడో కోడ్, ఈవినింగ్ ఇంగ్లీష్ చదువు. వీలైతే రేజింగ్ చేయి. మార్నింగ్ యూ హ్యావ్ టు గో విత్ క్వాంటిటేటివ్ అండ్ రేజింగ్కి వెళ్ళు. డోంట్ గో విత్ మార్నింగ్ సెక్షన్ వెరపల్కి వెళ్ళొద్దు, నిద్ర వచ్చేస్తుంది, పడుకుని పోతారు. అదవుతుందా? 22 days కరెక్ట్గా ఫోకస్ చేయి. నేను ఏదైతే లాస్ట్ 8 days 9 days ట్రైనింగ్ 10 days ట్రైనింగ్ ఇచ్చాను, క్రిప్ట్ అథమెటిక్ అండ్ మెన్సురేషన్, జామెట్రీ, ప్రాబబిలిటీ, పర్ముటేషన్ కాంబినేషన్స్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్, టుమారో క్రిటికల్ థింకింగ్, దీనికి ప్రాక్టీస్ అవసరం లేదు. ఏవైతే క్వశ్చన్ చెప్పానో వాటి మీద క్లారిటీ వస్తే సరిపోద్ది, దానికి ఎలాంటి ప్రాక్టీస్ క్వశ్చన్స్ అవసరం లేదు. బికాస్ ఈ యొక్క 10 కాన్సెప్ట్స్ 9 కాన్సెప్ట్స్ ఆటోమేటిక్ గా కాన్సెప్ట్ తెలిస్తే తెలిసిపోద్ది. ఇన్ డెప్త్ నాలెడ్జ్ ఈస్ నాట్ రిక్వైర్డ్. రిమైన్ టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్ కి బాగా ఉండాలి ఇన్ డెప్త్ నాలెడ్జ్. క్వశ్చన్స్ ఎక్కడికి వెళ్ళిపోతారు. ఫర్ దట్ యూ హ్యావ్ టు ప్లాన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టుడేస్ సెక్షన్. థ్యాంక్ యూ సో మచ్. సీ యూ. బాయ్.